వెల్కమ్ టు ఐఏసీ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలోనే అతి ఎత్తులో మూవీ థియేటర్ని లడాఖ్లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో లడాఖ్లోని పాల్దానా అనే ఏరియా ఉంది అంట. ఈ పాల్దానా అనే ఏరియా మనకి లే అనే ప్రాంతంలో ఉంది. దాదాపుగా 11,562 ఫీట్లో ఉంది. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేటప్పటికి -28 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. ఇది ఏరియా స్పెసిఫికేషన్స్. సో మనకి -28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద దాదాపుగా 11,562 ఫీట్స్ ఎత్తులో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఒక మూవీ థియేటర్ని లడాఖ్లో నిర్మిస్తున్నారు. ఎస్పెషల్లీ లే ప్రాంతంలో, లేలో పర్టికులర్గా పాల్దాన్ అన్న ఏరియాలో మనకి ఇది నిర్మించబోతున్నారు. సో దట్ ఈస్ వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ మూవీ థియేటర్ ఓపెన్స్ ఇన్ లడాక్ ఏరియా. అలాగే లడాక్ యొక్క ప్రస్తుతం మనకి ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారో ఆయన పేరు ఆర్కే సింగ్ మాథుర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లడాక్ ఏరియాలో రిమోట్ ఏరియాస్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సో థియేటర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళకి కూడా ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావాలి, సౌకర్యవంతంగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటి దాన్ని ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్గా స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. వరల్డ్స్ హైయెస్ట్ మూవీ థియేటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఏ యూనియన్ టెరిటరీ అంటే లడాక్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అస్సాంలోని ఒక ఇంపార్టెంట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ మనకి న్యూస్లో ఉంది. దాని పేరు దీపోర్ బిల్. సో దీపోర్ బిల్ అనే మనకి ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఇన్ న్యూస్. అది ఏ స్టేట్కి సంబంధించింది అంటే అస్సాంకి. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇటీవల దీనిని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేశారు. అసలు ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ అంటే అర్థం ఏంటి అంటే వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ అండ్ లేకపోతే నేషనల్ పార్క్స్ కానీ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కానీ ఈ మూడింటికి కూడా దాదాపుగా 10 కిలోమీటర్స్ వరకు ఆనుకుని ఏ ఏరియా అయితే ఉంటుందో సో దానిని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ కింద కన్సిడర్ చేస్తారు. లేదా హై ప్రొటెక్షన్ ఏరియా నుంచి లో ప్రొటెక్షన్ ఏరియా మధ్యలో ఏదైతే మనకి బఫర్ జోన్ ఉంటుందో దీనంతటినీ కూడా ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది అనుకుందాం. సో ఇక్కడున్న నేషనల్ పార్క్కి దాదాపుగా 10 కిలోమీటర్స్ అరౌండ్ ఏ ఏరియా అయితే ఉంటుందో దానిని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ అంటాం. ఒకవేళ కనుక అది డిక్లేర్ చేయబడితే ఆ ప్రాంతం మొత్తంలో కూడా అంటే మనకి ఏదైతే ఈ బఫర్ జోన్ ఉంటుందో ఈ బఫర్ జోన్లో ఎలాంటి ఇండస్ట్రీస్ కానీ హజార్డ్ అంటే హాని కలిగించే ఎన్విరాన్మెంట్కి కానీ లేకపోతే యానిమల్స్కి కానీ హాని కలిగించే ఇలాంటి చర్యలు చెయ్యకూడదు. సో అది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీనిని ఎవరు డిక్లేర్ చేస్తారు అని అడిగితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అంటాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ దీనిని డిక్లేర్ చేస్తుంది. ఏ అధికారం ద్వారా దీన్ని డిక్లేర్ చేస్తుంది అంటే 1986 ఎన్విరాన్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్ కరెంట్ అఫైర్. సో అస్సాంలోని వైల్డ్ లైఫ్ శాంచురీ అయిన దిపోర్ బిల్ అనేది ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయబడింది. అండ్ దీన్ని డిక్లేర్ చేసిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ 1986 పర్యావరణ చట్టం కింద దీన్ని డిక్లేర్ చేశారు. ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్, నేషనల్ పార్క్స్కి, వైల్డ్ లైఫ్ శాంచురీకి ఆనుకుని ఉన్న ఏరియా దాదాపుగా 10 కిలోమీటర్స్ వరకు దీన్ని పరిగణిస్తారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ప్రస్తుతం మంత్రిగా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దిపోర్ బిల్ అనేది నాట్ ఓన్లీ వైల్డ్ లైఫ్ సెంచరీ, అస్సాంలో రామ్సర్ సైట్ కూడా.
సో అస్సాంలో రామ్సర్ సైట్ ఏది అంటే దాన్ని దీపోర్ బిల్గా కూడా చెప్తారు. ప్రస్తుతం భారతదేశంలో టోటల్ రామ్సర్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 46 ఉన్నాయి. ఇది వరకు 42 ఉన్నాయి, ఇప్పుడు 46 రామ్సర్ సైట్స్ ఇండియాలో రికగ్నైజ్ చేయబడ్డాయి. అస్సాం చీఫ్ మినిస్టర్గా హిమాంత్ బిశ్వ శర్మ ఉన్నారు. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద అస్సాం ఏరియా. అండ్ ఇక్కడ మీరు కరెంట్ అఫైర్ చూడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ డిక్లర్స్ దట్ ఈస్ అస్సామ్స్ దీపోర్ బిల్ యాజ్ అ వైల్డ్ లైఫ్ సెంచరీ యాజ్ అ ఎకనామిక్ సెన్సిటివ్ జోన్. నెక్స్ట్ ఒక ఒప్పందానికి అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓఈకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈ కరెంట్ అఫైర్లో మనకి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మొట్టమొదటిగా ఉన్నది ఏది అంటే అసోసియేషన్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్స్. Again I am repeating, Association of Renewable Energy Agencies of States. ఇది మనకి ఆగస్టు 27 అండ్ 2014 ఎస్టాబ్లిష్ చేయబడింది 2014లో. సో రీసెంట్గా దీనికి 7th ఫౌండేషన్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఏరియాస్ యొక్క ఇన్ఫర్మేషన్. అసోసియేషన్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్ అనేది రినవబుల్ ఎనర్జీని అచీవ్ చేయడం కోసం ఇండియాలో స్థాపించబడింది. ఎందుకంటే ఇండియా ఏమని అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏమని టార్గెట్ పెట్టుకుంది అంటే 2030 కల్లా 2030 కల్లా ఆల్మోస్ట్ మనకి 450 గిగావాట్స్ అని, అలాగే 2022 కల్లా 175 గిగావాట్స్ రినవబుల్ ఎనర్జీలో ఇండియా ఈ మార్క్కి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది, టార్గెట్గా పెట్టుకుంది. అండ్ ఇది రినవబుల్ ఎనర్జీకి సంబంధించింది. ఇలాంటి అచీవ్మెంట్స్ని సాధించడానికి మనకి అసోసియేషన్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ అండ్ ఏజెన్సీ స్టేట్ అనేది స్థాపించబడింది. దాని 7th ఫౌండేషన్ డే ఇటీవల సెలబ్రేట్ చేయడం కూడా జరిగింది. ఆ ఫౌండేషన్ డే సందర్భంగా నేషనల్ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో, సో నేషనల్ సోలార్ ఎనర్జీతో ఒకటి, నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనే దాంతో సర్దార్ స్వర్ణ సింగ్ బయో ఎనర్జీ ఇన్స్టిట్యూషన్ ఒకటి, సర్దార్ స్వర్ణ సింగ్ బయో ఎనర్జీ ఇన్స్టిట్యూషన్, ఇంకొకటి విండ్ ఎనర్జీ, ఇంకొకటి సోలార్ ఎనర్జీ. ఈ 3 ఇన్స్టిట్యూట్స్తో కూడా మనకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నది ఎవరు అంటే ఏరియాస్గా చెప్పచ్చు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రినవబుల్ ఎనర్జీలో ఇంకా ముందడుగు వేసేందుకు, డెవలప్మెంట్ సాధించేందుకు ఈ ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకున్నారు. అబ్రివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ గోల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. రినవబుల్ ఎనర్జీ 2022 లక్ష్యం ఎంత అంటే 175 గిగావాట్స్. రినవబుల్ ఎనర్జీ 2030 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యం 450 గిగావాట్స్. అలాగే ఎస్ఎస్ఎస్ అంటే ఇక్కడ అర్థం మనకి సర్దార్ స్వర్ణ సింగ్ ఏదైతే ఉందో మనకి సర్దార్ స్వర్ణ సింగ్ అండ్ బయో ఎనర్జీ ఇన్స్టిట్యూషన్, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఈ 3 కూడా మనకి అసోసియేషన్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ ఏజెన్సీ స్టేట్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఇక్కడున్న కరెంట్ అఫైర్ డేకి సంబంధించింది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిస్అపీరియన్స్ అనేది ఈ డే కింద రికగ్నైజ్ చేశారు. అది కూడా మనకి ఆగస్టు 30th. సో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే మనకి బలవంతంగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పీపుల్ని తీసుకెళ్ళిపోతారో, సో అలాంటి బాధితుల కోసం ఒక డేని రికగ్నైజ్ చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ డిసపీరియన్స్, ఎన్ఫోర్స్డ్ డిసపీరియన్స్గా ఈ డేని రికగ్నైజ్ చేశారు. దీన్ని రికగ్నైజ్ చేసింది యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో మనకి 2010లో ప్రతి సంవత్సరం ఆగస్టు 30th ఈ డేని జరపాలి అని చెప్పేసి అది తీర్మానించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ అని చెప్పేసి మనకు ఒక ఎన్జిఓ ఉంది. ఇది మానవ హక్కుల కోసం పోరాడుతుంది. సో ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ మనకి లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అలాంటి ఎమ్నిస్టీ ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆగస్టు 30th మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపీరియన్స్ని మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇదే రోజు ఆగస్టు 30th రోజు సో ఇండియాలో కూడా మనకి స్మాల్ ఇండస్ట్రీ డే అనేది కూడా సెలబ్రేట్ చేస్తారని డిస్కస్ చేసాం. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఆగస్ట్ 30th. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. హరీష్ పర్వతనేని. సో హరీష్ పర్వతనేని గారు స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సర్వెంట్ కూడా. ఈయనని ఇటీవల జర్మన్కి నెక్స్ట్ అంబాసిడర్గా అపాయింట్ చేయడానికి గవర్నమెంట్ తీర్మానించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ జర్మనీ కంట్రీకి అంబాసిడర్గా అపాయింట్ కాబోయే వ్యక్తి ఎవరు అంటే హరీష్ పర్వతనేని గారు.
సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే జర్మన్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే బెర్లిన్. అండ్ జర్మన్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ప్రస్తుతం మనకి సుబ్రహ్మణ్యం జైశంకరన్ ఉన్నారు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద మనకి మీనాక్షి లేఖి గారు ఉన్నారు. ఇవి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించి. ఇటీవల జర్మనీ అంబాసిడర్గా ఇండియా తరపున అపాయింట్ అవుతున్న పర్సన్ ఎవరు అంటే హరీష్ పర్వతనేని గారు. అండ్ ద నెక్స్ట్ వన్ జర్మన్ క్యాపిటల్ బెర్లిన్. జర్మన్ యొక్క కరెన్సీ యూరోగా ఉంది. సో అదట్ అలా ఉంచితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా సుబ్రహ్మణ్యం జైశంకర్ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా మీనాక్షి లేఖి గారు ఇటీవల అపాయింట్ కావడం జరిగింది. ఇవి ఓవరాల్గా మనం ఈ కరెంట్ అఫైర్లో గుర్తుపెట్టుకోవాల్సినవి. దట్ ఈస్ అబౌట్ ద కరెంట్ అఫైర్. హరీష్ పర్వతనేని ఈజ్ గోయింగ్ టు ద నెక్స్ట్ అంబాసిడర్ ఇన్ జర్మనీ ఫ్రమ్ ఇండియా. సో ఆఫ్రికన్ సంతతికి చెందిన వాళ్ళ కోసం వాళ్ళ కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా చెప్పేందుకు, వాళ్ళు ఇన్ఈక్వాలిటీని తగ్గించేందుకు యునైటెడ్ నేషన్స్ ఒక తీర్మానాన్ని తీసుకుంది. ఈ సంవత్సరం నుంచి ఆగస్టు 31న ఒక డేని రికగ్నైజ్ చేసింది ఆఫ్రికన్ పీపుల్ కోసం. దాని పేరే ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్. ఇంటర్నేషనల్ డే ఫర్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ అనేది ఆగస్టు 31 కింద రికగ్నైజ్ చేయబడింది. ఆగస్టు 30 ఇందాకే డిస్కస్ చేసాం, స్మాల్ ఇండస్ట్రీ డే అని చెప్తున్నాము. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపిరియన్స్ అనేది కూడా ఆగస్టు 30గా ఉంది. ఆగస్టు 29 ఆల్రెడీ మీకు తెలుసు, స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే ఆగస్టు 29. ఆగస్టు 26 వచ్చేటప్పటికి విమెన్స్ ఈక్వాలిటీ డే అనేది మనకి ఆగస్టు 26. ఆగస్టు 12 వచ్చేటప్పటికి మనకి ఎలిఫెంట్స్ డే కింద రికగ్నైజ్ చేయబడింది. ఆగస్టు 10 వచ్చేటప్పటికి లయన్స్ డే అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. కొన్ని డేస్ ఇవి. ఆగస్టు 10 లయన్స్ డే, అండ్ ఆగస్టు 12 ఎలిఫెంట్స్ డే, అండ్ ఆగస్టు 26 విమెన్స్ ఈక్వాలిటీ డే, అండ్ ఆగస్టు 30 స్మాల్ ఇండస్ట్రీ డే, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపిరియన్స్, అండ్ ఆగస్టు 31 ఇంటర్నేషనల్ డే ఫర్ అండ్ పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దీనిని ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ మనకి రికగ్నైజ్ చేసింది. ఆఫ్రికన్ కాంటినెంట్లోని దాదాపుగా 54 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి యొక్క మనకి ఏమంటారు కల్చర్ కావచ్చు, అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్పడం కోసం మనకి యునైటెడ్ నేషన్స్ ఈ డెసిషన్ తీసుకుంది. వన్ ఆఫ్ ద ఫేమస్ ఫార్ములా 1 రేసర్గా మ్యాక్స్ వెర్స్టెపెన్ ని చెప్పొచ్చు. ఈ సంవత్సరం మ్యాక్స్ వెర్స్టెపెన్ చాలా టైటిల్స్ గెలుచుకున్నారు. దాంట్లో రీసెంట్గా బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ని కూడా గెలుచుకోవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్ ఇది. బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలుచుకున్న విజేతగా ఎవరు ఉన్నారంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. అండ్ అంతేకాకుండా ఆల్రెడీ చాలామందికి ఈ గ్రాండ్ ప్రిక్స్ బాగా తెలుసు, ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ని కూడా సొంతం చేసుకున్న వ్యక్తి ఈ సంవత్సరం ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. దాంతోపాటు మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని కూడా ఈయనే విజేతగా నిలిచారు. అండ్ ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ ఒకటి రీసెంట్గా, అంటే మనకి ఈ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్కి ముందర ఎమిలియా రొమాగ్నా అనే గ్రాండ్ ప్రిక్స్ కూడా జరిగింది. ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ అండ్ అలాగే స్టైరింగ్ గ్రాండ్ ప్రిక్స్. సో ఈ అన్నీ కూడా మనకి విజేతగా నిలిచిన పర్సన్ ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టెపెన్. ఫ్రెంచ్ ఒకటి, అండ్ నెక్స్ట్ మొనాకో, అండ్ నెక్స్ట్ స్టైరింగ్, అండ్ ఎమిలియా రొమాగ్నా, అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్. వీటినన్నిటినీ కూడా ఇదివరకే ఈ సంవత్సరం గత నెలల్లో టైటిల్ విజేతగా నిలిచింది మ్యాక్స్ వెర్స్టెపెన్. అలాంటి మ్యాక్స్ వెర్స్టెపెన్ ఇటీవల బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేతగా కూడా నిలిచారు. అలాగే ఈ సంవత్సరం స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్, పోర్చుగల్ గ్రాండ్ ప్రిక్స్, బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ని గెలిచిన పర్సన్ ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. సో లూయిస్ హ్యామిల్టన్కి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది బ్రిటనే, ఎందుకంటే ఇది 8th టైం అంట లూయిస్ హ్యామిల్టన్ గెలవడం ఈ టైటిల్ని. బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ని ఈ సంవత్సరం గెలిచింది, లాస్ట్ టైం గెలిచింది అంటే 2020లో గెలిచింది. 8th టైం గెలిచిన పర్సన్ కూడా మనకి లూయిస్ హ్యామిల్టన్నే. సో ఈయన పక్కన పెడితే ఈ గ్రాండ్ ప్రిక్స్ అన్నీ కూడా నిలిచింది మ్యాక్స్ వెర్స్టెపెన్. అంటే గ్రాండ్ ప్రిక్స్ విషయానికి వచ్చేటప్పటికి, ఫార్ములా 1 రేస్ విషయానికి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్లో మీకు టాప్ 2 ప్లేయర్స్ కనిపిస్తారు ప్రపంచవ్యాప్తంగా. ఒకటి లూయిస్ హ్యామిల్టన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మ్యాక్స్ వెర్స్టెపెన్. భారతదేశంలోని ఒక ప్రముఖ స్పోర్ట్స్ కంపెనీగా అతి కొద్ది కాలంలోనే గ్రోత్ అయిన స్పోర్జో అనే దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్, 18 టైమ్స్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచిన లియాండర్ పేస్ ఎంపిక కాబడ్డారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్పోర్జో అనే ఒక స్పోర్ట్స్ కంపెనీ గురించి.
ఈ స్పోర్జో అనే కంపెనీని జి శ్రీనివాసన్ అనే పర్సన్ ఇండియాలో స్థాపించడం జరిగింది. ఫౌండర్ ఆఫ్ స్పోర్జో కంపెనీ ఈస్ జి శ్రీనివాసన్. అలాంటి దానికి లియాండర్ పేస్ ప్రస్తుతం మనకి అంబాసిడర్గా అపాయింట్ కావడం జరిగింది. అండ్ ఈయన ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్. అది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్. టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ జాయిన్స్ యాజ్ అ స్పోర్జో అండ్ స్ట్రాటజిక్ అడ్వైజర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ అంబాసిడర్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 30th ఆగస్ట్ నుంచి 5th సెప్టెంబర్ మధ్యలో ఈ 5 రోజులు కూడా మనకి కొన్ని క్యాంపెయిన్స్ నిర్వహిస్తుంది. ఒకటి, స్కూల్ అండ్ కాలేజెస్లో శానిటేషన్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం. అండ్ రెండోది వచ్చేటప్పటికి యోగాకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని తీసుకురావడం. సో ఇలాంటి పలు కార్యక్రమాల్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్టార్ట్ చేసింది. సో ఇదే సందర్భంగా మనకి వై బ్రేక్ అనే యాప్ని కూడా లాంచ్ చేసింది. ఈ యాప్ యొక్క ఫ్యూచర్స్ ఏంటంటే వితిన్ ద 5 minutesలో అంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో యోగాని మెడిటేషన్ని కూడా ఎక్కడైనా చేసే వెసులుబాటుని కల్పిస్తుంది. చాలా 5 minutesలోనే మీకు కొన్ని యోగా ఆసనాల్ని మెడిటేషన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ వై బ్రేక్ యాప్ ద్వారా. సో దీన్ని లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రిగా ఉన్నది సర్బానంద్ సోనోవాలా. ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తే. సర్బానంద్ సోనోవాలా ఇది వరకు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాంగా చేశారు. సో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ వై బ్రేక్ అనే యాప్ని ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎవరు ప్రజెంట్ చేశారు అంటే మనకి దట్ ఈజ్ మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా. సో మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఇది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుందండి. ఇది డిజైన్ చేసింది మనకి వై బ్రేక్ అనే యాప్ని. సో ఆ వై బ్రేక్ యాప్ ద్వారా 5 minutesలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో యోగాని మెడిటేషన్ని చేసే వెసులుబాటుని కల్పిస్తున్నారు. సో దీనిని మనకి ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇది ఒక క్యాంపెయిన్లో భాగంగా అనమాట. సో ఇదే క్యాంపెయిన్లో మనకి నేను చెప్పినట్టుగా స్కూల్ కాలేజెస్లో శానిటేషన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే కొన్ని ఏరియాస్లో మనకి మెడిసిన్ వాల్యూస్ కలిగిన ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో దాదాపుగా 75,000 ప్లాంట్స్ని నాటాలి అని చెప్పి కూడా ఈ క్యాంపెయిన్లో తీర్మానించుకోవడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ దట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మంత్రిగా సర్బానంద్ సోనోవాలా ఉన్నారు. అండ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో కొన్ని క్యాంపెయిన్స్ని నిర్వహిస్తున్నారు. ఒకటి, మెడిసిన్ వాల్యూస్ కలిగిన ప్లాంట్స్ని నాటడం 75,000 దాకా, స్కూల్లో శానిటేషన్స్ అవి నిర్వహించడం. మూడోది వై బ్రేక్ అనే యాప్ని లాంచ్ చేయడం. వై బ్రేక్ని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న మొరార్జీ దేశాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అనేది క్రియేట్ చేయడం జరిగింది. And that is about that. And why break app launched by Ministry of Ayush and created by Morarji Desai Institute. So ఇది ఒక ఒప్పందానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీంట్లో మనకి ఒకటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. ఇంకొకటి వచ్చేటప్పటికి మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ ఏదైతే ఉందో అది కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మహేంద్ర అండ్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం యొక్క వాల్యూ వచ్చేటప్పటికి దాదాపుగా 1,349.95 crores ఉంది. ఇదంతా కూడా దేనికోసం అంటే మనకి ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించి దాన్ని IADS అంటున్నారు. సో ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇదేం చేస్తుందంటే మనకి ఏదైతే ఈ సబ్మెరైన్స్ ఉన్నాయో, షిప్స్ ఉన్నాయో అండర్ వాటర్ థ్రెట్కి గురవుతూ ఉంటాయి. సో సముద్రం లోపల అలాంటి అండర్ వాటర్ థ్రెట్కి గురి కాకుండా కాపాడుతాయి. అది స్మాల్ షిప్స్ అయినా, మీడియం అయినా, లార్జ్ అయినా, సబ్మెరైన్స్ అయినా వీటినన్నిటినీ కూడా సముద్ర గర్భంలో ఈ అండర్ వాటర్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఈ IADS అనేది కాపాడుతుంది. అలాంటి IADSని మ్యానుఫ్యాక్చర్ చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి అందించేందుకు ఇటీవల 1,349.95 కోట్లతో మహేంద్ర డిఫెన్స్ లిమిటెడ్ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దిస్ ఈస్ అ కరెంట్ అఫైర్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అప్రూవ్డ్ ద కాంట్రాక్ట్ ఫర్ ద మహేంద్రాస్ డిఫెన్స్ సిస్టమ్ లిమిటెడ్ ఫర్ టు సప్లై యాంటీ సబ్మెరైన్ సిస్టమ్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ అ IADS. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల పంజాబ్లోని అమృత్సర్లో రినోవేట్ చేయబడిన, తిరిగి పునర్నిర్మించబడిన లేదా పునరుద్ధరించబడిన జలియన్ వాలాబాగ్ ప్లేస్ ఏదైతే ఉందో, జలియన్ వాలాబాగ్ కాంప్లెక్స్ని అండ్ నేషన్కి డెడికేట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ అందరికీ ఆల్రెడీ తెలుసు. 13th April 1919 13th April పంజాబ్లోని అమృత్సర్ కేంద్రంగా మనకి జలియన్ వాలాబాగ్ మారణకాండ అనేది జరిగింది. అండ్ 2021కి అది 102 yearsని కంప్లీట్ చేసుకుంది. ఈ ఘటన జరిగి దాదాపుగా 102 సంవత్సరాలు అవుతుంది.
సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా మనకంటూ ఓన్ గవర్నమెంట్ నిర్మించుకున్న తర్వాత స్లోగా మనకి భారతదేశంలోని చారిత్రాత్మక ప్లేసెస్ని కానీ హిస్టారికల్ ఈవెంట్స్ ఉన్న ఇంపార్టెన్స్ ఉన్న ప్లేసెస్ని కానీ కాంప్లెక్స్ల కింద స్మారకాల కింద ఇలా మనం నిర్మించుకుంటూ రావడం జరిగింది. అలాగే 1919లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్గా భారతదేశ చరిత్రలో మిగిలిపోయిన ఏదైతే జలియన్ వాలాబాగ్ ప్లేస్ ఉందో దానిని ఆల్రెడీ రికగ్నైజ్ చేశారు. అయితే జలియన్ వాలాబాగ్ కాంప్లెక్స్ని ఇటీవల రినోవేట్ చేశారు, పునర్నిర్మించారు. సో అలా రినోవేట్ చేసిన దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇటీవల మనకి నేషన్కి డెడికేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇయర్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది జరిగి 1 or 2 years అవుతుంది. పంజాబ్లో ఉంది, ఎస్పెషల్లీ అమృత్సర్లో ఉంది. అండ్ డేట్ వచ్చేటప్పటికి 13th April 1919గా ఉంది. ఇటీవల ఫోన్పే సంస్థ మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDI అంటాం, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి బ్రోకింగ్ లైసెన్స్ అనేది పొందింది ఫోన్పే. సో జనరల్గా ఫోన్పే అనేది 2020లోనే ఇన్సూరెన్స్ సెక్టర్లోకి ఎంటర్ అయింది విత్ ద లిమిటెడ్ యాక్సెస్. కానీ ఈ లైసెన్స్ పొందడం వల్ల భారతదేశంలోని ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర నుంచి అయినా ప్రొడక్ట్స్ని నేరుగా ఫోన్పే ద్వారా తన కస్టమర్స్కి అది యాక్సెస్ని ఇవ్వచ్చు అండ్ యాజ్ వెల్ as సెల్ చేయొచ్చు. అది ఇక్కడ ఉన్న మెయిన్ లైసెన్స్ యొక్క వాల్యూ. రీసెంట్లీ ఫోన్పే ఈజ్ రిసీవ్డ్ ద బ్రోకింగ్ లైసెన్స్ ఫ్రమ్ విచ్ అథారిటీ అంటే మనకి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. దీనివల్ల ఏంటి లాభం అంటే ఫోన్పే భారతదేశంలో ఉన్న ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అయినా కూడా నేరుగా అమ్మే ఛాన్స్ ఉంటుంది. సో 2020లోనే ఇది ఇన్సూరెన్స్ సెక్టార్లోకి ప్రవేశించింది. అప్పుడు లిమిటెడ్ యాక్సెస్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు వాస్ట్ ఏరియాలో ఇది బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఫోన్పే రిసీవ్స్ డైరెక్ట్ బ్రోకింగ్ లైసెన్స్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యూకే, ఇండియా ఈ రెండు కలిసి ఈ రికార్డ్ని క్రియేట్ చేశాయి. అది కూడా COVID-19 స్టడీకి సంబంధించి. ఇండియాలో దాదాపుగా 56 హాస్పిటల్స్లో 56 హాస్పిటల్స్లో కోవిడ్కి సంబంధించి ఒక రికార్డ్ని మనకి కలెక్ట్ చేయడం, రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. అలాగే యూకేలోని బ్రిమింగ్హమ్ లాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా మనకి ఇలాంటి రీసెర్చ్ని కండక్ట్ చేశాయి. అలా యూకే, ఇండియా కలిసి సంయుక్తంగా మనకి COVID-19 మీద ఒక రీసెర్చ్ పేపర్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దానివల్ల గిన్నీస్ రికార్డ్ని కూడా ఇవి సృష్టించాయి. దానికి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ రీసెంట్లీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ బై విచ్ కంట్రీస్ అంటే యూకే అండ్ యాజ్ వెల్ as ఇండియా. ఇండియా తరపున ఎన్ని హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేశాయంటే 56 హాస్పిటల్స్లో దీన్ని మనకి ఈ రీసెర్చ్ని కండక్ట్ చేయడం జరిగింది, డేటాని కలెక్ట్ చేయడం జరిగింది. యూకేకి వచ్చేటప్పటికి బ్రిమింగ్హమ్ లాంటి యూనివర్సిటీస్ కూడా మనకి దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. సో చేసి ఈ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకున్నాయి. కరెంట్ అఫైర్ పరంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంట్రీ కాంబినేషన్ అడుగుతారు. యూకే US, యూకే ఇండియానా, ఇండియా పాకిస్తానా, ఇలాగా COVID-19 మీద రీసెర్చ్ చేసి ఇటీవల గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేసిన కాంబినేషన్ కంట్రీస్ ఏవి అంటే ఒకటి ఇండియా అండ్ ఇంకొకటి వచ్చి యూకే. ఎడిడాస్ తన కొత్త బ్రాండ్ కోసం ఒక క్యాంపెయిన్ని నిర్వహిస్తుంది. సో దాని పేరు వచ్చేటప్పటికి మనకి స్టే ఇన్ ప్లే అనే క్యాంపెయిన్. సో క్యాంపెయిన్ పేరు వచ్చేటప్పటికి స్టే ఇన్ ప్లే. సో ఈ క్యాంపెయిన్లో వన్ ఆఫ్ ద పార్ట్గా కాబోతున్నారు మీరాబాయి చాన్హు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. మీరాబాయి చాన్హు ఇండియాకి ఈసారి ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ మెడల్ అంటే మనకి ఒలింపిక్స్లో ఈ సంవత్సరంలో ఫస్ట్ మెడల్ని ఈమె తీసుకొచ్చారు. సిల్వర్ మెడల్ ఈమెతోనే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు మనకి. సో అలాంటి మీరాబాయి చాన్హు ఇటీవల మనకి దేంట్లో భాగం అయ్యారు అంటే స్టే ఇన్ ప్లే అనే క్యాంపెయిన్లో. అది ఎడిడాస్కి సంబంధించిన క్యాంపెయిన్గా చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద కరెంట్ అఫైర్. ఒలింపిక్ మెడలిస్ట్ మీరాబాయి చాన్హు టు బి ఫేస్ ఆఫ్ ఎడిడాస్ స్టే ఇన్ ప్లే క్యాంపెయిన్. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ ఒక ఛాంపియన్షిప్కి సంబంధించింది, నాయిజియల్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్. సో దీన్ని గెలుచుకున్న విజేత పన్నీర్ సెల్వం ఇన్నియాన్. ఈయన మనకి 61st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. ఈయన ఈసారి విజేతగా నిలిచారు మనకి నాయిజియల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా. అండ్ అలాగే ఇప్పటికీ భారతదేశం 69 గ్రాండ్ మాస్టర్స్ని కలిగి ఉంది. 69 గ్రాండ్ మాస్టర్స్ని ఇండియా కలిగి ఉంది. 69th గ్రాండ్ మాస్టర్గా ఉన్న వ్యక్తి మనకి హర్షిత్ రాజా ఫ్రమ్ మహారాష్ట్ర.
సో హర్షిత్ రాజా 69th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. 61st గ్రాండ్ మాస్టర్ అయిన పన్నీర్ సెల్వం ఇండియాన్ అనే పర్సన్ మనకి నాయిజియల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ 2021 విజేతగా నిలిచారు. సో గుర్తుపెట్టుకొని, నాయిజియల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ విజేతగా పన్నీర్ సెల్వం ఇండియాన్ ద 61st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విజేతగా నిలిచారు. 69th లేదా రీసెంట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నది హర్షిత్ రాజా. సో నెక్స్ట్ ఇండియన్ వన్ ఆఫ్ ద ఫేమస్ క్రికెటర్ స్టూవర్ట్ బిన్నీ ఈజ్ ఇన్ న్యూస్. బెంగళూరుకి చెందిన స్టూవర్ట్ బిన్నీ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్గా చెప్పచ్చు. రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ లాంటి ఐపీఎల్లో మనకి ఈ టీమ్స్తో మ్యాచెస్ ఆడిన పర్సన్ అయినా. సో ఇలాంటి పర్సన్ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. దట్ ఈస్ అబౌట్ ద స్టూవర్ట్ బిన్నీ. సో ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వారంటే బెంగళూరుకి, అండ్ ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్కి ఈయన రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో ప్రముఖ బెంగాలీ పర్సన్, బెంగాలీకి చెందిన ఫేమస్ రచయితగా చెప్పచ్చు బుద్ధా దేవ్ గుహ. సో మనకి బుద్ధా దేవ్ గుహ అనే పర్సన్ రీసెంట్గా మరణించారు, ఒబిచరీస్లో ఉన్నారు. ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ అనేక పోయమ్స్ని, బ్యూటిఫుల్ నేచర్కి దగ్గరగా ఉండేవి, చిల్డ్రన్స్కి దగ్గరగా ఉండే పోయమ్స్ని రాశారు అండ్ బుక్స్ని రాశారు. ఈయన రాసిన బుక్స్ నుంచి ఒక మూవీని కూడా తీయడం జరిగింది. ఆ మూవీ పేరు వచ్చేటప్పటికి డిక్షనరీ. సో డిక్షనరీ అనే మూవీని కూడా మనకి ఈయన రాసిన బుక్స్ ఆధారంగానే తీయడం జరిగింది. అలాంటి ఫేమస్ పర్సన్గా పిలిచే బుద్ధాదేవ్ గుహ అనే పర్సన్ రీసెంట్గా చనిపోయారు అండ్ బెంగాలీకి సంబంధించిన వ్యక్తి. సో దట్ ఈస్ అబౌట్ ద నోటెడ్ బెంగాలీ రైటర్ బుద్ధాదేవ్ గుహ రీసెంట్లీ పాస్డ్ అవే. సో ఈరోజు ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద విక్టిమ్స్ ఆఫ్ ఎన్ఫోర్స్డ్ డిసపీరియన్స్. సో ఇది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే August 30th దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో ఇదే August 30th మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డే అనేది కూడా ఉంటుంది. అండ్ అమ్నిస్టీ ఇంటర్నేషనల్ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. అది యునైటెడ్ నేషన్స్ రెండు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నాయి. ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్స్ August 31st అనే దాన్ని ఇంటర్నేషనల్ డే ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆఫ్రికన్ డిసెంట్ కింద రికగ్నైజ్ చేసింది. నెక్స్ట్ చూసుకుంటే హరీష్ పర్వతనేని గారు ఇండియన్ అంబాసిడర్గా ఏ కంట్రీకి అపాయింట్ కాబోతున్నారు అంటే జర్మనీకి. అలాగే జర్మనీ యొక్క క్యాపిటల్ వచ్చేసి బెర్లిన్ అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి యూరోగా ఉంది. నెక్స్ట్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్. టెన్నిస్ ప్లేయర్ అయిన లియాండర్ పేస్ మనకి స్పోర్జో అనే స్పోర్ట్స్ కంపెనీ ఇండియాకి సంబంధించింది జి శ్రీనివాసన్ ఎస్టాబ్లిష్ చేశారు. దీనితో ఈయన టైఅప్ అయ్యారు. దీనికి అడ్వైజర్గా ఉండబోతున్నారు. బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఫార్మర్ టెన్నిస్ ప్లేయర్ అయిన లియాండర్ పేస్ ఉండబోతున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి COVID-19 మీద అటు UK, ఇండియా సంయుక్తంగా కొన్ని రీసెర్చెస్ని నిర్వహించాయి. దానివల్ల అవి గిన్నీస్ రికార్డ్ని సంపాదించుకున్నాయి. COVID-19 రీసెర్చ్ స్టడీ మీద గిన్నీస్ రికార్డ్ని సంపాదించుకున్న కంట్రీస్ ఏవి అంటే UK అండ్ ఇండియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో మూవీ థియేటర్ని ఓపెన్ చేయబోతున్నారు. అది కూడా లడాఖ్లో ఎస్పెషల్లీ ఏ ప్రాంతంలో అంటే లే అనే ప్రాంతంలో 11,562 అడుగుల్లో అండ్ -28°C దగ్గర ఈ థియేటర్ అనేది ఓపెన్ కాబోతుంది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఇటీవల అస్సాంలోని వైల్డ్ లైఫ్ సెంచరీ అయిన దిపోర్ బిల్ని ఎకనామిక్ సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి వైబ్రేక్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ August 30 నుంచి September 5 మధ్యలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి క్యాంపెయిన్స్ని నిర్వహిస్తుంది. దీంట్లో మెడికల్ వాల్యూస్ కలిగిన కొన్ని ప్లాంట్స్ని అంటే 75,000 దాకా ప్లాంట్స్ని అండ్ స్కూల్లో శానిటేషన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ని నిర్వహించడంతో పాటు మోరార్జీ దేశాయ్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది మనకి న్యూఢిల్లీలో. అది వైబ్రేక్ అనే యాప్ని నిర్మించింది. ఆ వైబ్రేక్ యాప్ని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేసింది. దీని యొక్క యూజ్ ఏంటంటే వితిన్ ద 5 minutes లేదా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో యోగాని, మెడిటేషన్ని కూడా ఈ యాప్ ద్వారా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏరియాస్. అసోసియేషన్ ఆఫ్ రినవబుల్ ఎనర్జీ ఏజెన్సీస్ ఆఫ్ స్టేట్ అని ఏరియాస్ అంట 2014 August 27 అది స్థాపించబడింది. ఈ సంవత్సరం August 27కి అది 7th యానివర్సరీ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ సందర్భంగా సోలార్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్తో, విండ్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్తో, అలాగే సర్దార్ స్వర్ణసింగ్ బయో ఎనర్జీ ఇన్స్టిట్యూట్తో అది ఒప్పందాన్ని కుదుర్చుకుంది రినవబుల్ ఎనర్జీ కోసం. సో ఈ సందర్భంగా మనమేం గుర్తుపెట్టుకోవాలంటే భారతదేశ ప్రభుత్వం రినవబుల్ ఎనర్జీ కోసం 2022లో 175 GW 2030కి వచ్చేటప్పటికి 450 GW లక్ష్యంగా పెట్టుకుంది.
అండ్ ద నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ రినోవేట్ చేసిన పునర్నిర్మించిన జలియన్ వాలాబాగ్ కాంప్లెక్స్ పంజాబ్లో అమృత్సర్లో ఉంది. దానిని జాతికి అంకితం చేశారు. 13th April 1990న ఈ మారణకాండ ఇండియాలో జరిగింది. అండ్ నెక్స్ట్ ఫోన్పే రిసీవ్స్ డైరెక్ట్ బ్రోకింగ్ లైసెన్స్ ఫ్రమ్ ద అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో IRDI ఈ లైసెన్స్ అనేది ఫోన్పేకి ఇవ్వడం వల్ల భారతదేశంలోని ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో అక్కడి నుంచి అన్ని కంపెనీస్ నుంచి కూడా ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని దేశవ్యాప్తంగా ఫోన్పే తన కస్టమర్స్కి అమ్మచ్చు, సెల్ చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మహేంద్ర డిఫెన్స్ లిమిటెడ్తో 1349.95 కోట్లతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ డిఫెన్స్ సిస్టమ్ని మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్ మన డిఫెన్స్కి అందించనుంది. సో దీనివల్ల ఈ ఇంటిగ్రేటెడ్ యాంటీ వార్ఫేర్ సబ్మెరైన్ డిఫెన్స్ సిస్టమ్ అండర్ వాటర్లో షిప్స్ని, లార్జర్ మీడియం అండ్ స్మాల్ షిప్స్ని కావచ్చు, సబ్మెరైన్స్ని కావచ్చు, థ్రెట్స్ నుంచి కాపాడుతుందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒలింపిక్ మెడలిస్ట్ అయిన మీరాబాయి చాన్హు వెయిట్ లిఫ్టింగ్లో కన్నం మల్లీశ్వరి గారి తర్వాత ఇండియాకి మెడల్ని తీసుకొచ్చారు, దట్టు సిల్వర్ మెడల్ని. అండ్ ఎడిడాస్ ఇటీవల నిర్వహిస్తున్న స్టే ఇన్ ప్లే అనే క్యాంపెయిన్కి ఈమె కూడా ఒక పార్ట్ కాబోతున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టెపెన్ ఇదివరకే ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ని, మొనాకో గ్రాండ్ ప్రిక్స్ని, ఫ్రెంచ్ గ్రాండ్ ప్రిక్స్ని ఇలాంటి వాటిని గెలుచుకున్నారు. రీసెంట్గా అయితే ఎమిలియా రొమాగ్నా అనే గ్రాండ్ ప్రిక్స్ని కూడా గెలుచుకున్నారు. దాని తర్వాత ఇటీవల బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ని కూడా మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ నాయిజల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ చెస్ ఛాంపియన్షిప్కి సంబంధించింది 61st గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడే పన్నీర్ సెల్వం ఇండియాన్ అనే పర్సన్ ఈ టైటిల్ని గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ క్రికెటర్ అయిన స్టూవర్ట్ బిన్నీ బెంగళూరుకి చెందిన వ్యక్తి. అండ్ పలు IPL మ్యాచెస్ని పలు IPL టీమ్స్లో ఆడారు. ముంబై ఇండియన్స్ కావచ్చు, రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఇలాంటి వాటిల్లో మనకి IPL మ్యాచెస్ ఆడిన ఈ పర్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. అండ్ ద నెక్స్ట్ నోటెడ్ బెంగాలీ రైటర్ బుద్ధ దేవ్ గుహా అనే పర్సన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈయన బెంగాలీకి సంబంధించిన వ్యక్తి. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.